ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, తలలో ఉంచుకోండి. మోకరించగలిగితే మంచిది. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ మందిరములోనికి, నీ పాద సన్నిధికి వచ్చుటకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యము కొరకు వందనములు. దావీదైతే నేను లేచి నీ యొద్దనే ఉందునని సెలవిచ్చినాడు. బేతనియ మరియా నీవు రాగానే నీ పాదాల దగ్గరే కూర్చుంది. నీవు రబ్బునివి, నువ్వు మాట్లాడే దేవుడు. ఇక్కడున్న ప్రతి వారితో మాట్లాడము. ఈ మధ్యాహ్న కాలమందు నీ కను దృష్టి ఇక్కడున్న ప్రతి వారిని చూస్తున్నావు గనుక నీకు వందనాలు. పరిశుద్ధ ప్రభువా, వాతావరణాన్ని అదుపులో పెట్టుకున్నందుకు వందనాలు. వీరిలో కొంతమంది డ్యూటీస్ ఉన్నా, పనులున్నా, నీ పాద సన్నిధికి వచ్చినందుకు నీకు వందనాలు. ఈ 3 దినాలు మా హృదయాల్లో ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం దయచేయము. మమ్మల్ని పరిశోధించము, చీకటి శక్తులను బంధించము, పరధ్యానం తీసివేయము. ఇప్పటివరకు విత్తువాని ఉపమానం ద్వారా మా హృదయంలోని బండలను చూస్తున్నావు. దావీదు జీవితాన్ని మా ముందు పేర్చినావు. ఎలాగ ప్రభువా నీ చిత్తానుసారమైన మనుషుడై, నీకు ప్రీతికరమైనటువంటి వాడుగా షెపర్డ్ బాయ్ చేయగలిగినాడు. నువ్వు గొప్ప దేవుడవు నాయనా. నా నోటి మాటల హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా చేయము. ఈ మధ్యాహ్నం అందినే దయతో ఈ గాడిదను వాడుకోవాలని, మీరే మహిమ పొందాలని, నాకు అవసరమైన మాటలు ప్రసాదించాలని యేసు పుణ్యనామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మీకు చాలా పరిచయమైన వాక్య భాగాన్ని చూపించాలని కోరుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను గదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపాలని ఆయనను శోధించచ్చు అలాగడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తు చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలింది. యేసు ఒక్కడే మిగిలింది. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండను. యేసు తల ఎత్తు చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ప్రియులారా, ఈ వాక్య భాగము యేసుక్రీస్తు ప్రభు, అరావతారుడైన ప్రభు ఈ లోకంలో సంచరించినప్పుడు బహుఘోరమైనటువంటి పాపి ఎడల ఆయన అనంతమైనటువంటి ప్రేమ, అది మాత్రమే కాకుండా ఒక పాపిని, మరణపాత్రురాల్ని, ఆ మరణము నుండి ఒక కోర్టు కూడా, మోషే కూడా విడుదల చేయని పరిస్థితిని యేసు ప్రభు ఎలా నెరవేర్చాడో, ఆమెకు జీవం ఇచ్చాడో మనము చూస్తున్నాం. 11వ వచనంలో యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఆమెతో చెప్పాను. మనసు పొందాక ఇక పాపం చేయకుండా ఉండటం సాధ్యమేనా? సాధ్యమే.
పాపము గ్రహింపై ఒప్పుకున్న తర్వాత, ప్రభు క్షమించిన తర్వాత, శిక్షింపక మానేక ఉండటం సాధ్యమేనా? సాధ్యమే. ఒకప్పుడు అబద్ధాలు మాట్లాడేవాళ్ళు అబద్ధాలు మాట్లాడుకుంటాం సాధ్యమే. ఒకప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు దొంగతనం చేయకుండా ఉండటం సాధ్యమే. ఒకప్పుడు వ్యభిచారంలో బ్రతికి ఉండొచ్చు, కానీ ప్రభు క్షమించాక ఆమె మరలా పాపం వైపు వెళ్లకుండా ఉండటం సాధ్యమే. అది క్రీస్తు ప్రభువులో ఉన్న గొప్ప భాగ్యం. మొన్న ఒక సహోదరుడు వచ్చి, నా భార్య నాతో వాగ్దానం చేశాడు, నా భార్యను కొట్టనండి, అనుమానించనండి, ఇక నుండి తిట్టనని చెప్పి మరలా కొట్టాడు. పెద్ద బిడ్డలు ఇద్దరు. నేను చెప్పాను, సహోదరుడా, ఒప్పుకుంది కదా, నీవు ఆమె కంటే గొప్ప పాపాలు చేసావు కదా, ఎందుకు నీలాంటి వాళ్ళు అని ఎప్పుడు పచ్చకామంలోళ్ళగా చూస్తావు? నీ పిల్లలు పాడైపోతారయ్యా. నీ భార్య ఆత్మహత్య చేసుకోకుండా నిన్ను విడిచిపెట్టుకుందా ఉందంటే వాక్యం వినబెట్టి ఉందబ్బాయి, క్షమించు. ఆమె చెప్తుంది కదా, పబ్లిక్లో పని చేయకుండా ఎలా జీతం సంపాదించుకుంటుంది. పిల్లరా, కొంతమంది భర్తలను భార్య అనుమానించి వాళ్ళు మరణానికి దోహదం చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు పాపమును పాపిని వేరు చేసేటువంటి దేవుడు. 1 యోహాను 3:4 1 యోహాను 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. యేసు ప్రభువు ఎంత గొప్ప దేవుడు! పాపములను తీసివేయుటకై. ఎక్కడి నుంచి? నీ హృదయంలో నుండి, నీ మనస్సులో నుండి, నీ జీవితంలో నుండి తీసివేస్తాడు. ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఒక కణితిను, క్యాన్సర్ కణితిని అలాగే తీసివేస్తాడో, అలాగే నీ మనస్సులో కూడా ఆ వ్యభిచారం మనస్సు, దొంగ మనస్సు, పాపము మనస్సు తీసివేసే మహాశక్తి ఉంది. ఎందుకంటే ఆయనలో పాపము లేదు. పాపము లేనివాడే, అలాంటి దేవుడే నిన్ను పాపాన్ని వేరు చేస్తాడు. సమరయ స్త్రీ ఒక పాపం కాదు, 5-6 మందితో పాపం చేసిన స్త్రీ. నువ్వు ఎప్పుడన్నా కౌంట్ చేసుకున్నావా? బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, పురుషుడు అయినా సరే, స్త్రీ అయినా సరే, అవన్నీ ఒప్పుకోవాలి. లేకపోతే నీ బిడ్డల మీదకి వస్తాయి. ప్రభు క్షమిస్తే, ఆయన రక్తము క్రింద ఉంచేస్తే నువ్వు ధన్యుడివి, ధన్యురాలు. ప్రియులారా, ప్రభు ఇక్కడ యేసు ఒలీవ కొండలకు వెళ్ళాను, ఈమెతో ఒకటో చెప్పాడు, నీవిక పాపం చేయవాక, శిక్ష విడుదల పొందావు, ఈసారి చేస్తే ఇక నీకు క్షమాపణ ఉండదు. ఆమెను క్షమించి ప్రభు అన్నాడు. యోహాను సువార్త 5:14 కూడా 38 ఏళ్ల నుండి పక్షవాతంతో ఉన్నాడు ఒక అతను. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర ఉన్నాడు. మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫెలోషిప్కి వస్తున్నారో, ఎన్ని సంవత్సరాల క్రితం బైబిల్ మీ చేతికి వచ్చిందో, ఏమండి, దేవుడు దూత పంపి నీళ్లు కదిలిస్తున్నాడు, కానీ అతడు కాళ్ళు లేవు, వెళ్ళి పడలేడు, శక్తి లేదు. నిస్సహాయులకు, అందరూ విడిచిపెట్టిన వారికి దేవుడే దిక్కు. నీ హృదయంలో విశ్వాసాన్ని, ఒక నిజదేవుడు ఉన్నాడు, ఆయన వస్తాడు, ఎవరినన్నా పంపిస్తాడు, ఏదైనా చేస్తాడు. చచ్చిపోవటం కంటే ఇక్కడే ఉంటే దూతలున్న చోట, నీళ్లున్న చోట నుంచి మంచిదని అతడు అన్ని సంవత్సరాలు ఉన్నాడు. ప్రియులారా, ప్రభు మొట్టమొదట అతని పాపాలు క్షమించి స్వస్థపరిచి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక పాపము చేయకు. కొంతమంది పాపం ఎలా చేద్దామా అని చూస్తారు.
శరీరం పాపం కొరకు ఆశపడుతుంది. శరీరాశలు అన్నాడు. నేత్రములు పాపం కొరకు ఆశపడుతాయి. అన్యాయమైన డబ్బు కొరకు అవసరతలో ఉన్నప్పుడు ఆశపడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇంకా పాపము చేయకము పిల్లరా, పరిశుద్ధ యేసు ప్రభు వారు దేవాలయంలో పాపక్షమాపణ ఇచ్చి శిక్షను రద్దు చేస్తున్నాడు. ఏ కోర్టు కూడా చేయలేదండి. పాపం వలన వచ్చే జీతము మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్, మరణం. యాత్రికుల ప్రయాణం నేను వీడియో ఒకసారి చూస్తుంటే ఆ యొక్క యాత్రికుడు పెద్ద పాపభారం మోసుకొని పోతాడు. ఎక్కడికి పోతున్నావు అంటే, నాశనపురం నుండి పరమపురికి వెళుతున్నాను. ఎలా తెలిసింది? ఈ గ్రంథంలో నాకు సేవకుడు చెప్పాడు, అందుకని నాశనపురం విడిచిపెట్టి వెళ్తాను. నా భార్య రానుంది ప్రస్తుతానికి, నేను ఒక్కడనే వెళ్తున్నా. ఈ బరువు ఎక్కువైపోతుంది. అక్కడ ఎలా చూపించాలంటే, ఒక స్వరం తనలో వినపడుతుంది. ఏమని? ద వేజెస్ ఆఫ్ సిన్ ఈ డెత్, డెత్, డెత్. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్, డెత్. అతని హృదయంలో గుండె దాడా కొట్టుకుంటుంది. నేను చేసిన పాపములు మరణమును తీసుకుని వెళుతాయి. ఈ శరీర మరణం మాత్రమే కాదు, రెండో మరణమైన నరకానికి తీసుకుని వెళుతుంది. కాబట్టి నేను ఈ మరణము నుండి తప్పించుకోవాలంటే మరణముని జయించిన ప్రభు దగ్గరికి వెళ్ళాలి, మృత్యుంజయుడి దగ్గరికి వెళ్ళాలి అని అతడు వెళుతూ ఉన్నాడు. ఈమెకు ధర్మశాస్త్ర ప్రకారం ఒక శిక్ష పెట్టారు. రాళ్లతో కొట్టి చంపబడాలి. స్టెఫనును రాళ్లతో కొట్టారు. ఆయన పాపం చేయలేదు. దేవదూషణ చేసినందుకే అబద్ధ సాక్ష్యాలు పెట్టి రాళ్లతో కొట్టారు. ప్రభు మీద కూడా రాళ్లు విసిరారు. తప్పించకపోయినాడు ప్రభు. పౌలును సువార్త ప్రకటించినందుకు, కుంటివాణ్ణి బాగు చేసినందుకు రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని ఆయన ఈడ్చినారు. ప్రియులారా, మనుషులు మాటలనే రాళ్లతో కొడతారు, నిందిస్తారు. కానీ ప్రభు, నీ హృదయంలో రాళ్ళు, అవి నీ మీదకే. ఇందాక బ్రదర్ చెప్తున్నారు, వసంత్ గారు, కవచస్నెస్, వ్యభిచారము, గర్వము, ఇవన్నీ రాళ్ళు. ఈ రాళ్ళు నువ్వు తీసుకోపోతే నీ మీదకి వచ్చి పడతాయి, నీ మీదకి వచ్చి పడతాయి, నిన్ను గాయపరుస్తాయి. గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి వాడు తమ రాళ్లతో కొట్టుకుని దయ్యాలు పట్టి కొంతమందికి జుట్టు పిక్కుంటారు, నిద్రపోరు, పిచ్చి పిచ్చి థాట్స్ వస్తూ ఉంటాయి. డెవిల్స్ మనుషులను పాడు చేయటకు చూస్తూ ఉంటుంది. ప్రియులరా, ఆ రాళ్ళు ఒప్పుకోవాలి. ఎవరో రాళ్ళు కాదు, నీలో ఉన్నవి. మరి రాత్రి వెళ్ళి అని ప్రార్థన చేశారా? ఉదయం ప్రభువా, ఏమండి, నీవు నీ యొక్క ఎవరి మీద ఆయాసం అంటే ఒప్పేసుకోవాలి. ఫోన్ చేయకొని. కొంతమంది క్షమించలేరు. మా అత్తగారు ఒంగోలులో ఒక అమ్మాయిని క్షమించలేకపోయింది. ఆమె ఏబిఎం మిషన్లో ఉండింది. మా ఇంటికి వచ్చాక సువార్త విని ఆమెను క్షమాపణ అడిగింది. పెద్ద ఆవిడ కదా, 6 మంది పిల్లలు. ఆమె కన్విక్ట్ అయింది. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? పిల్లరా, మా ఇంట్లోనే చనిపోయింది. మా ఇంట్లో చనిపోయినప్పుడు ఆ తెల్లవారుజామున దేవుడు మాట్లాడుతున్నాడు నాతో. నేను ప్రభువుని పిలుస్తున్నా. ప్రభు అని యేసు ఆహ్వానం, సుస్వాగతం పిలుస్తున్నా నేను కలలో. ఆ రోజే మా అత్తగారు నా చేతుల్లో పరలోకానికి వెళ్ళారు. పరలోకానికి వెళ్ళింది కానీ ఆమె హృదయంలో ఉన్న రాళ్లు తీసివేసుకుంది. నేను నామకార్థ క్రైస్తవురాల్ని, చందా ఇచ్చాను, పాస్టర్లకు భోజనం పెట్టాను అని మా కాకుండా నేను ఆమె పరలోక రాజ్యంలో చూస్తా. నాకు ఖచ్చితమైపోయింది. జీసస్ కమింగ్ టు మై హౌస్ టు టేక్ మై మదర్ ఇన్ లా. వీళ్ళరా, ఎంతకాలం బరువు మోస్తావు? పాపపు రాళ్లు మోస్తావు, పిచ్చోడు మోసినట్టుగా, ఒడిలో పెట్టి తిరిగినట్టుగా.
శాంతి లేకుండా, సమాధానం లేకుండా తిరుగుతావు. పనిష్మెంట్ ఆమెకి. పిల్లరా, యేసు ప్రభువు వారట ఆ క్రితం రాత్రి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఒలీవ కొండలకు వెళ్ళాడు. ఆలివ్ మౌంటైన్స్. అక్కడి నుంచి ఆయన ఆరోహణం కాబోతున్నాడు. ఒలీవ కొండల నుంచి బేత్పైకి వచ్చి మరియా మార్తలతో ఉండేవాళ్ళు ప్రభు. ప్రియులరా, మానవావతారంలో ఉండి కూడా ప్రార్థన కావాలా యేసయ్యకి? ఏమండి, ఆయన దేవుడు కదా, ప్రార్థన వింటాడు కదా. ప్రార్థన వినే దేవుడికి కూడా ప్రార్థన కావాలా? కావాలా వద్దా చెప్పండి. ఏమండి, కావాలి. ఎందుకంటే మానవావతారంలో ప్రభు ఉన్నప్పుడు ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి సైతాను శోధిస్తాడు. కాబట్టి సైతానును ప్రార్థన వల్లే జయించాలి. కాబట్టి బ్రదరా, ప్రభు ప్రార్థన చేశాడు. మనం ఏమనుకుంటున్నాం? ప్రార్థన చేయకుండా నా రక్షణ వచ్చేస్తుంది, ప్రభువుని అడక్కోకుండా వచ్చేస్తా అనుకుంటున్నాం మనం. చాలా పొరపాటు. అడగకుండా దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడి మీకు. ఆ విధవరాలు న్యాయం తీర్చమని దివారాత్రులు గోజాడింది కదా అని ప్రభువారు ఉపమానం చెప్పి, అన్యాయస్తుడనే న్యాయాధిపతి మాటికి వచ్చి గోజాడుకలు అని చెప్పినప్పుడు న్యాయం తీర్చాడు కదా ఆ జడ్జి. తను ఏర్పాటు చేసుకున్న బిడ్డలు దివారాత్రులు ప్రార్థన చేస్తుండగా వారి మొర వినడా? ఆయన తిరిగి లోకానికి వచ్చినప్పుడు అలాంటి విశ్వాసంతో చేసే ప్రార్థన ఉంటుందా అని. విశ్వాసం చేసే ప్రార్థన ఉంటుందా? పిల్లరా, ప్రార్థన చేసేటువంటి వారి కొరకై ప్రభు తన యొక్క చెవులు, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి. సెల్ ఫోన్లతో గంటలు మాట్లాడుతున్నాం మనుషులతో. నైట్ కూడా మనకు తల్లి చెప్తుంది, మా అబ్బాయి ఏంటో జాబ్ అంటాడండి, ఉదయం లేవగానే ఫోన్ పట్టుకుంటాడు, మరుమనసు పొందాడు. నైట్ 11, 12 దాకా ఒకసారి అడగండి ఏం చదువుతున్నాడు, రక్షణ పొందాడు. ఇంతవరకు పెళ్లి కాలేదు, ఇంతవరకు జాబ్ సరిగా లేదు, అస్థిరంగా ఉన్నాడు, కుటుంబ పాపాలు ఉన్నాయి. ప్రార్థన చేయాలి. ప్రభు ఒలీవ కొండలకు వెళ్ళి ప్రార్థన చేశారు. మీరు వచ్చి గుడిలో ప్రార్థన చేసుకోవచ్చు. హెబ్రీ 5:7 యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశారు? శరీరధారి ఉన్న జన్మలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ప్రియులారా, యేసు ప్రభు వారు ఒలీవ కొండలకు ప్రార్థన చేశాడు. నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా అందరిలో కలిపి చేస్తున్నావు కానీ, అందరిలో గైమని ఏడుస్తున్నావు కానీ, ఒంటరికి ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా మౌనికలాగా? అగస్టిన్ అన్నాడు, అమ్మ నువ్వు నా దగ్గర రావాల్సిందే కానీ నేను నీ దగ్గర రానన్నాడు. ఏమండి, కానీ ప్రియులరా, అగస్టిన్ మారినాడు. ఒక తల్లి యొక్క అగస్టిన్ అంటాడు, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ మదర్ నాట్ టు గెట్ హిస్ సన్ కన్వర్టెడ్. నేను చచ్చిపోతే ఎలా ఏడుస్తుందో మా తల్లి నా కొరకు అంత ఏడ్చింది అన్నాడు అగస్టిన్. ప్రియులరా, మీ కొరకు కూడా ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా ప్రార్థన ఎందుకని చేశాడు? ఆయన కొరకు చేయాల, ఆయన రక్షణ కొరకు కాదు. పాపులను రక్షించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు, ఎవరు దేవుని రాజ్యం అంగీకరించడానికి రెడీగా ఉన్నారు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి నువ్వు నేను ప్రార్థన చేయట్లా. న్యాయమాది ప్రభు చూస్తున్నాడు నీ ప్రార్థనలు వినాలని.
బైబిల్లో ఉన్నటువంటి బిడ్డలు సమూయేలు కానీ వీళ్ళందరూ ఎంతో ప్రార్థన చేశారు. మీకు ఆ పల్లవచ్చు కదా, సమూయేలు వంటి చెవులను నాకు ఇమ్ము ప్రభువా, దేవుని మెల్లని స్వరము వినుడు వారం నీయుమా, నీ యొక్క చిత్తము నిత్యము చేయను నేర్పు ప్రభువా, నమ్మకముగా లోబడి నడువ కృపనీయుమా. చేస్తారా పిల్లలు సమయంలాగా ప్రార్థన? యవనస్తులారా మందసం దగ్గర దానియేలు వంటి ప్రార్థనాత్మ ఇమ్ము ప్రభువా, అలసిపోక పోరాడి ప్రార్థించ వాంఛనీయుమా, తీర్మానముతో కీడును జయించ బలము నీయుమా, యేసుని వంటి నడచు కాళ్ళు ఇమ్ము ప్రభువా, యేసుని వలె సహాయం చేయు చేతులియుమా, యేసుని వంటి మెత్తని హృదయం ప్రభువా. నువ్వు అడుక్కోవాలా, ప్రభువా నాకు ప్రార్థన చేయటం నేర్పింది. బైబిల్ చదువుతారు మంచిది, భోజనము నీళ్లు ఎలాగుంటుందో పిల్లరా బైబిల్ చదవాలి, ప్రార్థన. ఈ రెండు రెక్కలు, ఈ రెండు రెక్కలతో ఒట్టి బైబిల్ చదువుతా వచ్చి సేవ చేస్తాను ఉండకూడదు. ప్రార్థన చేయాలి, వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు ప్రభు సహాయము చేస్తాడు. ఆ రాత్రి ఈ పాపపు స్త్రీ, ఆమె పాపం చేస్తుంది, ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అందరిని ఎరిగినటువంటి వాడు ఎవరు ప్రార్థన పాపం చేస్తున్నారో రాత్రులు క్లబ్బుల్లో ఇళ్లలో చీకటి అనుకుంటున్నావా? నీ బయటకు రాదా? 139 కీర్తనలు ఏముంది? ఆయన వెలుగు చీకటి రాత్రి పగలు ఏకరీతిగా ఉన్నది. ఇన్ఫ్రారెడ్ గురించి ఎలాగైతే కెమెరాలో నుంచి వెళతాయో నీ బ్రతుకంతా తెలుసు, స్కానింగ్ అని తెలుసు. ఎవరికి తెలియదు అనుకుంటున్నాను. నీ రహస్యాలు దాగవు. రహస్యం అనేది ఏది దాగదు. ఏమనుకుందా నా పాపం ఎవరు చూశారు? లోక 12:2 ఏముంది? మరుగనేది ఏది బయలుపరచకపోదు, రహస్యం అనేది ఏది తెలియబడకపోదు. నీవు చేసిన ప్రతి పాపం కూడా వీడియో తీయబడింది, ప్లే చేస్తాడు దేవుడు ఒక దినమందు. బైబిల్ చెప్పేది అదే. ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ప్రియమైనటువంటి వాళ్ళరా, మరుగనేది ఏది బయలుపడక ముందు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో 23వ వచనం, నేను సమీపం నుండి దేవుడును మాత్రమేనా, దూరము నుండి దేవుడును కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశం అంతటా ఉన్నవాడున్న కాదా? భూమి అయింది, ఆకాశమైంది. నువ్వు స్పేస్ లో పాపం చేసినా, ఏమంటే కొండల మీద పాపం చేసినా, రహస్యంగా చేసిన, బాహాటంగా పగలు చేసిన, రాత్రి చేసిన, అన్ని రికార్డెడ్. ఎవ్రీథింగ్ రికార్డెడ్, అన్ని కూడా రికార్డెడ్. నీ హృదయంలో రికార్డ్ అయింది, పరలోకంలో బుక్స్ లో రికార్డ్ అయిందని బైబిల్ ఎంతో తేటగా చెప్తుంది. కాబట్టి నీ ప్రార్థన దేవుడు వినాలంటే నీవు కూడా యేసయ్య అయితే ప్రియులరా రాత్రి అంతా ప్రార్థన చేశారట. లోక 6:12 రాత్రి అంతా ఎలా చేయగలిగాడు? రాత్రంతా చదువుతావి, రేపు పెళ్ళంటే రాత్రంతా ప్రయాసపడతావి. కూతురు కొడుకు పెళ్ళంటే నీ భర్త చచ్చిపోతాడని తెలిస్తే రాత్రంతా మెళుకోకుంటావి. 105 టెంపరేచర్ నీ బిడ్డకుందంటే రాత్రంతా చేస్తావే. సహోదరుడా, సహోదరి, మన కుటుంబములు, మన బిడ్డలు
రక్షణ పొందినటువంటి వారి కొరకై మనము ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన వినే దేవుడున్నాడు, ప్రార్థనగా జవాబిచ్చే దేవుడున్నాడు, ప్రార్థన ఆలకించేటువంటి ప్రభు ఉన్నాడు. కానీ నీ పాపాలు ఒప్పుకోవాలి. రక్షింపనేరకు విన్నట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు. 59:1 విననేరకు వినండి, ఆయన చెవులు మందము కాలేదు. మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చింది. ఒకసారి ఒక జడ్జి ఉండి ఒక లాయర్ ఉన్నాడట. లాయర్ ఉండి దానిలో గారు చెప్పారు ఒక ప్రసంగంలో. అతడు వచ్చి ఆర్గ్యూ చేస్తున్నాడు, కేసు ఆర్గ్యూ చేస్తుంటే అన్నారట, నీ మాట విన్నాను నేను అన్నాడట. అప్పుడు లాయర్ అద్దం తీసుకొని జేబులో అద్దం చూసుకుంటే తన కాలర్ వంకర వెళ్ళిపోయిందంట. ఒక జడ్జి ముందు ఎలా నిలబడి నువ్వు ఆన్సర్ చేయాలో నీకు తెలియదు. ఐ విల్ నాట్ లిసన్. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. నువ్వు లక్షలు తెచ్చినా సరే పాపంలో జీవించేటువంటి వాడు వినడు. 500 రూపాయలు ఒకసారి మీటింగ్లు జరుగుతుంటే దానిలో గారి మన దినాల్లో చందా పంపించాడట. ఆ రోజుల్లోని ఒక పెద్ద అయ్యగారు అడిగారట, ఇతడు కోటాలకు వస్తాడా? రాడు. తన జీవితం ఏంటి? పరిస్థితితో బ్రతుకుతున్నాడు. రిటర్న్ దట్ మనీ. ఈ ఫెలోషిప్ బైబిల్లోని పరిశుద్ధ దేవుడు నీ డబ్బును కాదు కోరేది, నీ హృదయము కోరుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయము నాకి. చెడిపోయిన వాచ్ని ఎలాగ పెడతావో, చెడిపోయిన గుండెను ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలా పెడతావో బ్రతకాలని ఈ పరిశుద్ధ దేవుడు నీ హృదయాన్ని చూచి ఆయన బాగు చేయటకు చూస్తున్నాడు. ఈ మీటింగ్ లోనే బాగు చేయటకు చూస్తున్నాడు. ప్రొసీజర్ ఉంది, ఎలా ఒప్పుకోవాలో ఏం చేయాలో అవన్నీ కూడా ఉన్నది. వీళ్ళరా శిక్షించబడవలసినటువంటి ఆమె రక్షించబడి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, ఒక భక్తుడు అన్నాడు, ద గ్రేటెస్ట్ అన్డెవలప్డ్ సోర్స్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ ఫెయిత్. ద గ్రేటెస్ట్ అన్యూజ్డ్ పవర్ ఈజ్ ప్రేయర్. మన జీవితంలో ప్రియులరా, ద గ్రేటెస్ట్ అండర్ డెవలప్డ్ సోర్స్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ ఫెయిత్. విశ్వాసము డెవలప్ అవటం లేదు. డబ్బులు డెవలప్ అవుతున్నారు, మనుషులు డెవలప్ అవుతున్నారు, ఎడ్యుకేషన్ డెవలప్ అవుతున్నారు. నేను చదువుకోవాలండి, కోచింగ్కి వెళ్ళాలండి, నా పంట వర్షం సరిగ్గా లేదండి, ప్రార్థన టైం ఎక్కడ ఉందండి, ఆదివారం కూడా వెళ్ళిపోవటమేనండి. ఏమండి, యవనస్తులకి ఏదో ఒక పని చెప్పి ఆదివారం గుడికి రారు, ఒకరోజు సెలవు పెట్టుకోలేరు. ఫెయిత్ డెవలప్ అవ్వాలని అన్నాడు. అందుకనే శిష్యులు ఏమన్నారు, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించము. డిఎల్ మోడీ కూడా అంటాడు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు గివ్ మీ పవర్ టు ప్రీచ్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ గాడ్ టు గివ్ ఫెయిత్ అండ్ ప్రేయర్. ప్రార్థన కోరుకుంటున్నాను నేను, విశ్వాసం, నాకు కూడా విశ్వాసం తక్కువ అండి. ప్లీజ్ ప్రే దట్ ఐ మే హ్యావ్ ఫెయిత్ ఫర్ ఎవరీ నీడ్. కష్టాల్లో, శ్రమల్లో, ముళ్ళల్లో, ప్రార్థనలో ఆలస్యమైనా సరే విడవకుండా ప్రార్థించి కృప. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు, ఎంత గొప్ప రక్షకుడు మనకున్నాడు. సహోదరులారా, ఆమె పాపములు చేయుచుండగా నన్నెవరూ చూడాలనుకుంది కానీ చూసేసాడు ఒక ఆయన. ఆయన సృష్టికర్త. మిగిలిన వాళ్ళు పరిచయులందరూ కూడా చూశారు, వాళ్ళు కూడా చూశారు. కాపేస్తున్నారేమో, ఇతరులకు కాపేస్తున్నావు నువ్వు, నీకు కాపేసుకుంటున్నావా? నీ జీవితాన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు దయ్యాలు అబ్జర్వ్ చేస్తున్నాయి. చాలా మంది ప్రియులుగా నేను గమనించింది, దయ్యాలు పట్టిన వాళ్లలో వ్యభిచారాత్మ ఉన్నట్టు కూడా నేను చూశాను. వ్యభిచారాత్మ ఉన్నట్టు భయము, మరణము పొందాలనేటువంటి ఆశ. దేవుడు చూస్తున్నాడు, నిన్ను గమనించేటువంటి వాడు ఉన్నాడు. ప్రియులుగా, భార్య స్త్రీ బలహీన ఘట్టం అని అన్నాడు. 1 పేతురు 3:7 బలహీన ఘట్టం, సులువుగా పడిపోయేటువంటి వాళ్ళు. లాటరీ టికెట్ మొదలుకొనేది ఎవరు? లేడీసే. ఏమండి, చిట్టీలు కట్టేది ఫస్ట్ ఎవరు? వేలు భర్తకు కూడా చెప్పకుండా అవి తెచ్చి బంగారం తెచ్చి కట్టేస్తారు. చెవుడు అక్కడ గోడారం లేపేస్తాడు. అప్పుడు తెలుస్తుంది. మౌనకథన ప్రియులరా, పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ ప్రియులరా, కొన్ని లక్షలు డబ్బు ఉద్యోగం ఇస్తానంటే ఇచ్చాడు. నేను అన్నాను, సహోదరుడా, ఇప్పుడు నీ విశ్వాసాన్ని పోగొట్టుకొని ఏడుస్తున్నావు. ఎవడైనా పర్మనెంట్ జాబ్ డబ్బుకి ఇస్తాడంటే టెస్ట్ లేకుండా ఇస్తాడయ్యా.
మనుషుల మాటలు, మోసగాళ్ళైనటువంటి సోకాళ్ళ సేవకుల మాట వింటారు కానీ దేవుని యొక్క మాట వినరు. దేవుని మాట మీద విశ్వాసము ఉండదు. బలహీనమైనటువంటి ఘటన, ఎన్నిసార్లు బలహీనమైనటువంటి ఈవెన్ శారా కూడా, శారా నవ్వనేలా అంటే నేను ఇప్పుడు నవ్వాను అందు శారా. నవ్వావు నేను నవ్వు చూచానులే అవిశ్వాసంతో. ఎంత వృద్ధురాలికి బిడ్డలు పడతారా, అందుకే లాఫ్టర్ అనేటువంటి పేరు పెట్టింది. పిల్లరా, మన నవ్వు చూస్తున్నాడు ప్రభు, మన చూపు చూస్తున్నాడు ప్రభు, మన యొక్క మోహపు చూపులు చూస్తున్నాడు ప్రభు, మన గుర్రపు అరుపులు చూస్తున్నాడు. కనబడకుండా రహస్యం గల ఏదన్నా ఉన్నదా? పాపం కొరకు నువ్వు ఫ్రెండ్స్తో నీ లోకంలో వెళుతున్నప్పుడు నేను చూడలేదా అంటున్నాడు సహోదరుడు. పిల్లగా ఏమండి, అందుకనే 1 తిమోతి 2:14 పురుషుడు మోసపరచబడలేదు, స్త్రీయే మోసపరచబడింది. భర్త లేనప్పుడు వచ్చాడండి సైతానుడు, సర్పం. చూచావా అప్పుడు ఎంత బాగుందో, నేత్రాశ. అది జ్ఞానం వచ్చేస్తుంది, జీవపుడమ్మం బహు రుచిగా ఉంటుంది. నీ భర్తకు అసలు నువ్వు దీని ఇవ్వు, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, ఈ 3 కూడా ప్రియులరా యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన 3 శోధనలు జయించాడు. మానవుడు ఎక్కడ ఓడిపోయాడో యేసు అక్కడ జయించాడు. ప్రియులరా, ఆది మానవుడు ఎక్కడైతే పడిపోయాడో, ఏదైనా తోటలో పడిపోయాడు అని గెస్సిమన తోటలో మనుషుని లేవనెత్తాడు. రక్తము కారునంతగా చెమటను కార్చినటువంటి ప్రభు నిన్ను కూడా లేవనెత్తాలనుకున్నాడు, లేవనెత్తుకున్నాడు. ఎవరన్నా చూడరు, ట్రాప్లో పడిపోయింది, ఎలుక బోన్లో పడినట్టుగా, ఏమండి పంజరములో పెట్టబడినట్లుగా నువ్వు పడిపోతున్నావు. ఎంతమంది యంగ్ గర్ల్స్ బాయ్ ఫ్రెండ్స్తో ఏమండి పడిపోతున్నారంతే. నేను యంగ్ పీపుల్తో డీల్ చేసేటప్పుడు ప్రియులు ఇప్పుడు ఏడుస్తున్నారు. పాదిరి కూతురని నేను చేసుకున్నానండి అంటాడు ఒకడు. అతనికి ఆల్రెడీ ఉన్నారు ఆ అమ్మాయికి. ఈజీగా కనెక్ట్ అయిపోద్దండి మనుషులతో. నీలో ఏ ఆత్మ ఉందో చూసుకో. భక్తుల బిడ్డలు అయ్యి ఉండొచ్చు, క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు, బైబిల్ తెలిసి ఉండొచ్చు, కానీ పాపమును తీసివేయటానికి ప్రభు వచ్చాడు కాబట్టి ప్రభు దగ్గరికి ఆమె పట్టబడింది. పట్టబట్టం మంచిది నీ ప్రియులరా. వాడు పురుషుడు పారిపోయాడు. పారిపోతావా? పాపం నుండి పారిపోగలవా? నిన్ను తరిమి పట్టుకుంటుంది పాపం. నిన్ను తరిమి పట్టుకుంటుంది పాపం. నీ లంచాలు తరిమి పట్టుకుంటుంది. మొన్నొక ప్రియులరా ఒక పెద్ద క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి ఏదో డబ్బు తీసుకున్నారు. ఎవడో కోర్టుకు వెళ్ళాడు, ఆ ఉద్యోగాలని ఆపేశాడు. సిగ్గు కదా, షేమ్ కదా. నీ లంచాలు పట్టబడవా? నీ మోసాలు పట్టబడవా? నీ మనస్సాక్షి మీద రాయబడి ఉంటుంది. ఒక అమ్మాయి సిజేరియన్ ఆపరేషన్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి ఈ పొట్టంతా కూడా పేగులు బయటకు వచ్చేసి, పేగులు బయటకు వచ్చి బాధపడి అన్న మీతో మాట్లాడాలి రమ్మంది. ఏంటమ్మా అంటే సిజేరియన్ ఆపరేషన్ అయింది, కుట్లేశారు లోపల బయట కూడా, ఇవి వేలాడుతున్నాయి. నేను అనుకుంటున్నాను ప్రభా ఎందుకు ఇలా జరిగిందని అనుకుంటుంటే నాకేం గుర్తొస్తుందంటే నేను ఒక యంగ్ గర్ల్తో పెళ్లి కాకముందు మాట్లాడితే ఆ అమ్మాయి ఎక్కువగా బాయ్స్ ని గురించి, శరీరచ్చల గురించి మాట్లాడితే నేను పాపం చేయలేదు కానీ నా మనస్సు, నా హృదయము పాప భాషలతో నిండిపోయింది. పశ్చాత్తాపడమ్మా, పశ్చాత్తాపడు. ప్రభు క్షమిస్తాడు, ఆయన రక్తంలో కడుక్కో. ప్రియులరా, ఆమె బిడ్డల్ని మనవళ్ళని ఇంకా బతికే ఉన్నాయి. ఇంకా ఎందుకు నువ్వు దాస్తావు? పట్టుబడే వరకు నువ్వు చూస్తావా? భర్త పట్టుకోవాలా, నిన్ను లోకం పట్టుకోవాలా, దయ్యమై పట్టుకోవాలా? వచ్చి ఒప్పుకో ప్రభు దగ్గర. నువ్వెక్కడికి వెళ్ళలేవు. దొరుకుతావురా సహోదర, చప్పట్లు కొట్టండి నిద్రపోకుండా. దొరుకుతావురా సహోదర, దొరుకుతావురా నీ
తరిమి తరిమి కీడు చేయ మీ తరిమి కీడు చేయ పరుగులే చిన్నకాని తుదకు దొరుకుతావురా సహోదరా నీవు వరములు మలయునని పంతము పగబడి నరకవాచి లోబడి ఏడ్చిన నరకవాచి లోబడి ఏడ్చిన దురిత చరిత్రుని దొరుకుతావు. నువ్వు సైతానికి దొరుకుతావు, పాపానికి దొరుకుతావు. ప్రభు నిన్ను పట్టుకోటకు చూస్తున్నాడు. నీ వ్యాధి పడక మీదేసి నీ పాపాలని, నిన్ను కష్టాల్లో పెట్టి పాపాలని, నీ భర్త నీ ఇంటి వారు నిన్ను తొందర జీవితంలో వచ్చేటువంటి బాధలను పెట్టి నీ పాపాలు జ్ఞాపకం చేస్తున్నాడు. యోసేపు దగ్గరికి అన్నలు వచ్చినప్పుడు ఏమనుకుంటున్నారు? అరే, మన తమ్ముడు ఏడిచినా వాడవి అదలేదురా, అందుకే మనకి ఏడుపులురా. యోసేపు ద్వారా వాళ్ళ హృదయంలో పశ్చాత్తాపం, 12 గోత్రకర్తలను పశ్చాత్తాపం పుట్టిస్తున్నాడు. వారిని గోత్రకర్తలుగా ప్రభు చేయాలి. యాకోబు ప్రార్థనలో వారితో కూడా ఉన్నాయి. మనం యోసేపుని గుంటలో దోసామరా, మనకు అన్నం పెట్టిన వాడిని, మనకు జున్నుగడ్డలు పెట్టిన వాడిని, మనల్ని ప్రేమించిన వాడిని అసూయపడ్డాంరా, వాడి బట్టల గురించి అసూయపడ్డాంరా. మన గతి చూడరా, కరువు అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడిన తర్వాత ప్రియులరా, యోసేపు యేసు ప్రభు వలె ప్రేమించి, నేను మొట్టమొదటిసారి యోసేపు చరిత్ర బైబిల్లో చదివినప్పుడు అన్నలను చూచి తన హృదయంలో ప్రేమ యేసు ప్రభు ఉప్పొంగి బిగ్గరగా ఏడిస్తే ఆ రాచగరికం అంతా విన్నారట. యోసేపు బిగ్గరగా ఏడ్చి లోపలికి పోయి ఇచ్చినాడు. ప్రేమ ఏడుస్తుందయ్యా, ప్రేమ నీ దగ్గరికి నీకు అన్నం పెడుతుంది. ద్వేషించిన నిన్ను, దూషించిన నిన్ను, హృదయం కఠినము చేసుకుని దేవుని బిడ్డలను బాధ పెట్టిన నిన్ను దేవుని ప్రేమ ఏడుస్తుంది. ఎంత గొప్ప దేవుడు సహోదరుడా! నీలో ప్రేమ ఉందా? ఎప్పుడు ద్వేషమేనా? ఎప్పుడు కక్షేనా? ఎప్పుడు నీకు రోగాలేనా? విడుదల లేదా? ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. సంఖ్యాకాండం 32:23లో మీ పాపము మిమ్మును పట్టుకొనుంది వాక్యం. యువర్ సిన్ విల్ క్యాచ్ యూ, యువర్ అడల్టరీ విల్ క్యాచ్ యూ, యువర్ బ్రైబరీ విల్ క్యాచ్ యూ, యువర్ మర్డర్ విల్ క్యాచ్ యూ. నీ నరహత్యలు, నీ గర్భపాతాలు, నరకంలో ఏడుస్తావు. పశ్చాత్తాపడు. పాపము నిన్ను పట్టుకోకమందే యేసు పాదాలు పట్టుకో. ప్రభువా నన్ను క్షమించము, నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగు. అక్కడేముందంటే నీ పాప ఫలము నీకు లభించనున్నది. అక్కడ 23:23లో నీ పాప 32:23లో నీ పాప ఫలము నీవు అనుభవిస్తావు. నువ్వు విత్తినదే కోస్తావయ్యా. కొలస్సీ 3:25లో అన్యాయము చేయువానికి అన్యాయమే, అన్యాయం చేయవని అన్యాయమే. మన యొక్క సహవాసంలో డాక్టర్ జోబ్ గారు మాకు ఆయన ఉండేవాడు. నార్త్ ఈస్ట్లో కూడా ఆయన సేవ చేశాడు. జువాలజీ ప్రొఫెసర్గా ఆయన చేశాడు. ఫెలోషిప్కి వచ్చినప్పుడు దానిల గారి దగ్గరికి పోయిలరా, వాళ్ళ పాప క్రిపుల్డ్, కాళ్ళు పడిపోయినాయి. చాలా సంవత్సరాలైన తర్వాత కూడా ఆమె లేవలేదు. పెద్ద వయసు వచ్చాక ఎవరో చెప్పారు డానియల్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోమని. సహోదరుడా, నువ్వు ప్రొఫెసర్వి కానీ నీ పాపాలు ప్రభు తెరుపుకో, నీ జీవితం పరీక్షించుకో. నేను డీసెంట్ మ్యాన్ని, పిహెచ్డి హోల్డర్ని, పెద్ద ప్రొఫెసర్ అనుకుంటున్నావేమో. పాపం పాపమే. చూసుకోమంటే ఆయన పరిశోధించి నేను చదువుకునేటప్పుడు మా నాన్నగారు క్వశ్చన్ పేపర్ నాకు ఇచ్చి ఒకటి స్కాలర్షిప్ను దొంగతనం చేసి చదివేటట్టుగా చేశాడు. ఎన్ని సంవత్సరాలైంది? ప్రొఫెసర్గా చేశాడు. పిల్లలకు పుట్టారు, పిల్ల ఇదైపోయింది.
అప్పుడు ఒప్పుకో, పశ్చాత్తాపడిన తర్వాత ప్రియులారా ఆ బిడ్డకు దినమందు వాళ్ళు ఎప్పుడైతే బహు హంబుల్ మ్యాన్ డాక్టర్ జోబ్, చాలా దేనుడు, బైబిల్ నాలెడ్జ్ బాగా ఎదిగినటువంటి వాడు. ఏమండి, ప్రార్థన చేస్తుండగా ఆ బిడ్డ లేచి నడిచి వచ్చింది. తర్వాత పెళ్లి చేసుకుంది, బిడ్డలను కంది. ప్రియులారా, పాప శాపము నుండి నేను విడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభువు. నీ పాపము నిన్ను పట్టుకును. ఆకాను అనుకున్నాడు, యెహోషువ సైన్యంలో ఉండి ఏమన్నాడు, శపితం అనేది మీరు ముట్టుకోవద్దు. ఏదైనా సరే ఒక పైసా కొనద్దు, ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు, ఒక 1,00,000 రూపాయలు కట్టన్నా సరే, డోంట్ టచ్ ఇట్, ఇట్ ఇస్ స్నేక్, ఇట్ ఇస్ పాయిజన్. నీలో ఉన్న దురాశ తీసుకోమంటది, దేవుని సొమ్మును కూడా తీసుకోమంటది. ఎంతో మంది ప్రియులరా మాకు దేవుని యొక్క సొమ్మునిస్తారండి. ఒక్కోసారి పేదవాళ్ళు కూడా విధవరాండ్రు యొక్క పెన్షన్లో కూడా ఈ మధ్య ఒక ఆవిడ చనిపోయింది, శారమ్మని. ఏమండి, ఎంత నమ్మకస్తురాలు. కొడుకు కూడా సరిగా సమాధి చూసుకోలేదు. షీ యూజ్డ్ టు గివ్ హర్ టైత్ ఫ్రమ్ హర్ పెన్షన్. ఆమె పరలోక రాజ్యంలో ఉన్నది నేను తలుస్తాను ప్రియులారా. నీ భర్త వద్దన్నా సరే, ఏమండి, మా పిల్లలు ఉన్నారు. ఒక్కోసారి నేనేమంటానంటే, బందరులో అవసరం లేదమ్మా, మీరు ఎక్కడ వాక్యం వింటున్నారో, ఎక్కడ టిఫిన్ తింటున్నారో అక్కడ ఇవ్వండి. ఎక్కడైనా ఫెలోషిప్కి వెళ్ళే డబ్బులే, మాకు డబ్బులు అవసరం లేదు. దేవునికి బాకీ ఉండొద్దు. పివి రాజయ్య గారు అని ఒక ఆయన ఉంటారు ప్రియులారా. ఆయన కూడా ఎన్నో అప్పుల్లో ఉంటే విగ్రహారాధికుడు, వన్ ఆఫ్ ద గుడ్ లీడర్స్ ఇన్ ద హెడ్ క్వార్టర్స్, ఆయన మా దగ్గరికి వచ్చి చెప్పాడు, ఈ నొప్పులు ఎలా పోతాయని అన్నాడంట. కట్నాలు తీసుకోవాలన్నాడంట వాళ్ళ నాన్న. కానీ ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు ప్రియులరా, ఆయన నప్పులన్నీ తీర్చి గొప్ప కార్యంలో ప్రభు చేశాడు. ప్రభు నిన్ను చూస్తున్నాడు సహోదరుడు. ఆయన దీవించే చేతులయ్యా, మల్టిప్లై చేసే చేతులు. హి విల్ యాడ్ నో సారో టు ఇట్. డబ్బు ఉంటది కానీ దానితో నీకు దుఃఖము ఉండదు. నీ పాపము నిన్ను పట్టుకోకుండా ఒప్పుకో. యెహోషువ 7:18 ఆకాను ఏం చేశాడు, చిన్నారు వస్త్రాలని, బంగారు కడియాలని, వెండి తీసుకుని అందరూ యుద్ధం చేస్తున్నారు. ఇది యెరికో శపించబడినటువంటిది, చేయొద్దంటే తీసుకెళ్లి గుడారములో దాచాడట. యెహోషువ అంటున్నాడు, 36 మంది చచ్చిపోయారు. ఎందుకంటే దేవుడు లేడు. దేవుడు లేనప్పుడు మరణం వచ్చింది క్యాంపులోనికి. ఎవడో పాపం చేశాడు. మొక్కాళ్ళలోని సాగిలిపడి జాషువా ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి ప్రభువా, ఇంతమంది విధవరాండ్రు అయిపోయారు, దిక్కులు నుండి అయిపోయారు. నువ్వు మాతో ఉంటానన్నావు కదా, వెళ్ళిన ప్రతి స్థలం ఇస్తానన్నావు కదా, అడుగుపెట్టి ప్రతి స్థలం ఇస్తానన్నావు కదా ప్రభువా, నువ్వు దయతో కరుణించి సహాయం చేయి అని ప్రియులారా అడుగుతుండగా ప్రభు అన్నాడు, లేదు జాషువా, పాళ్యంలోనికి పాపం వచ్చింది, శాపగ్రస్తుడు ఉన్నాడు. ప్రియులారా అందుకని శనివారం వచ్చేటప్పుడు నేను రక్షణ పొందానని సాక్ష్యాలు ఇచ్చేసినా సరే, నేను జాగ్రత్తగా ఉండాలి. శపితమైన మనకి ఏదో అవసరం లేదు. దేవుడిచ్చింది చాలు. ఏ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని పోలేదు. అందుక కవచస్సుని గురించి కూడా 1 తిమోతి 6:6 మనం చూసాం. అన్న వస్త్రములకు వెళ్ళిన వారమై తృప్తి పొంది ఉందాము. ధనవంతులకు కోరేటువంటి వారు అనేక శోధనలో పడిపోతారు, నిరీక్షణ ఉండదు. మనకైతే ప్రభు ఉన్నాడు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ ప్రభు వైపు చూచి ప్రభు నువ్వు సహాయం చేయమని అంటే ఆయన దయ కనికరమ కలిగినటువంటి దేవుడు. అతడు దాచుకున్నాడు. నీ ఇంట్లో దాచుకున్నావా? బంగారం దాచుకున్నావా? వెండి దాచుకున్నావా? చెల్లికోకుండా అమ్మ మెడలో నగలు దాచేసావా? పరిశోధించుకో. ఎందుకు నీ బిడ్డలు పాడైపోతున్నారు? ఎందుకు ఆశీర్వాదం లేదు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? ఎందుకు శపితం మీద వస్తుంది? శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేటువంటి శిలువ ఉన్నది కదా. ప్రియులారా, మనము కూడా ప్రభు దగ్గర లోతుగా పశ్చాత్తాపడాలి. ఆకాను ఎప్పుడు ప్రియులారా ఎప్పుడు ఒప్పుకున్నాడు? పట్టబడిన తర్వాత ఒప్పుకున్నాడు. దేవుడు ఎంత చక్కగా ఒక్కొక్క గోత్రం, ఒక్కొక్క వంశం, ఒక్కొక్క ఫ్యామిలీలో ఉన్న సభ్యులు క్యాచ్ హిమ్, హీఈస్ ద పర్సన్. అయ్యో నేను పాపము చేసిని,
ఫరో కూడా నేను పాపము చేస్తేని, కానీ బిడ్డలు విడిచిపెట్టలేదు ఇశ్రాయేలీయుల్ని. నేను పాపాత్ముడినని పేతురు చేపలు పడినప్పుడు ఒప్పుకున్నాడు, మనుషులు పుట్టి జాలరిగా చేశాడు. దావీదు వ్యభిచారం చేసినప్పుడు ఏమన్నాడు? నీవే ఆ మనుష్యుడు అని చెప్పినప్పుడు, నేను పాపము చేస్తేని, ఐ హావ్ సిన్, ఐఎమ్ ఎ సిన్నర్, ఫుల్ ఆఫ్ సిన్. నా తోటివాడి భార్యను భారీగా చేర్చుకొని వాడిని చంపించాను, నేను ఉత్తరాలు రాశాను, నేను స్కీమ్ వేశాను, నా అధికారాన్ని దుర్వినియోగం చేశాను, నా కళ్ళు మూసుకుపోయినాయి, నా ప్రార్థన తగ్గిపోయింది. దేవుడు ఎంత దీవిస్తే ఇంతమంది భార్యలను ఇస్తే నేను పరుని భార్యను ఆశించాను, నేను పాపము చేశాను. కానీ ప్రభు ఏమన్నాడు తెలిసిన? నువ్వు పాపం ఆయన పరిహరించాడు కాబట్టి నువ్వు బ్రతుకుతావు. కానీ ప్రభు ఏమన్నాడంటే, నీవు రహస్యముగా ఈ కార్యం చేశావు, కానీ నీ భార్యలను మిద్దెల మీద బాహాటముగా చెరిపేసే దినాలు రాబోతున్నాయి. ప్రియులారా, రాజకీయ నాయకుడు అయినా, సంఘ నాయకుడు అయినా, వాక్యం తెలిసేవాడవైనా, నీవు నేను బోధించేవాళ్ళమైనా మనం వణకాలి, భయపడాలి. ప్రభువా, నీకు విరోధముగా ఏ పాపము చేయకుండా సహాయం చేయి. 19వ అధ్యాయంలో కూడా కీర్తనలు అంటాడు, నా రహస్యముగా చేసిన తప్పులు క్షమించు. 90వ అధ్యాయంలో కీర్తనలు అంటాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మధ్యాహ్నం టైం ఉంది ప్రియులరా, రేపటి మళ్ళీ మీటింగ్లు అయిపోతాయి ప్రియులరా. ఒప్పుకొని నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నా శిక్ష తీసేసేయి ప్రభువా, నేను శిక్ష తీసేసేయి ప్రభువా. ప్రభు ఏమంటున్నాడు? ఏమండి, శిక్షను తీసివేస్తాడు యేసు ప్రభు. ఎవడైనా క్రీస్తు యేసు ప్రభునందున ఎడల వాడికి శిక్షా విధియు లేదన్నాడు రోమా 8లో. జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పాపం చేసినా సరే, ఏమండి, గన్స్ టు ద గాస్పుల్ అనేటువంటి ఆ మైకేల్ గారిని గన్ పట్టుకున్న వాడిని దేవుడు రక్షించలేదా? ఎంతమంది దొంగలను ఎవడైనా క్రీస్తు యేసు ప్రభు ఉన్నట్లయితే శిక్షా విధియు లేదు, రక్షణే. మరణములో నుండి జీవములోనికి దాటించాడండి ప్రభు. యోహాను సువార్తలో 5వ అధ్యాయము 24వ వచనంలో ఏముంది ప్రియులరా? యోహాను 5:24, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణములో నుండి జీవములోనికి దాటించేటువంటి 1వ యోహాను 3:14, 1వ యోహాను 3:14, సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. ప్రేమ లేకపోయినప్పుడు ప్రియులరా, ఓన్ బ్రదర్స్తో మాట్లాడకుండా ఉన్నావా? ఓన్ సిస్టర్తో మాట్లాడకుండా ఉన్నావా? ప్రభు పాదాలు పెట్టుకొని, ప్రభువా నీ సహాయము నాకేమో, నాకు సహాయం చేయి, నా పాపము నా మీద మరణము తేకుండా చేయి ప్రభువా అని ప్రభు నువ్వు అడిగితే సహోదరుడా, ప్రభు శిక్షను తీసివేస్తాడు. పాపం లేనివాడు రాయివేమన్నాడండి. ఒక్కడు అక్కడ వాక్యంలో చూసే తమళ్ళు, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు వెళ్ళారంటే, బాయ్స్ కూడా, హై స్కూల్ స్టూడెంట్స్ కూడా, కాన్వెంట్లో చదివేవాళ్ళు కూడా. ఒక అబ్బాయి చెప్పాడు, నేను క్లాసులు ఎగ్గొట్టి ప్రక్కనే ఉండి నెట్ షాపులో ఉంటే ఒక అమ్మాయితో కూడా వెళ్ళి నెట్ షాపులో పాపంలో బ్రతికినటువంటి వాడిని. పాపం చేయలేదు కానీ పాప కలాపాలు, పశ్చాత్తాపడి ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు అబ్బాయి. టీనేజర్స్ అనుకోబాకండి పిల్లలు. మీరు టీవీల ముందు కూర్చుంటే వాళ్ళు ఏం చూస్తున్నారు తెలుసున్నా? సెల్ ఫోన్లు చూస్తున్నారు. ఏమండి, ఏవో స్టోరీస్ అనుకుని అపవిత్రమైనటువంటి పోర్నోగ్రఫీ చూస్తున్నారు. చిన్న వయసులోనే పాపం అంటే, వ్యభిచారం అంటే, లైంగిక ఇచ్చలంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఏడుస్తూ ఉన్నారు. చిన్నవారి మొదలుకొని ఈవెన్ సుధమ కుమరల్లో కూడా. ఏమండి, అక్కడేమో రాయబడింది తెలుసనా? దేవదూతలు వచ్చినప్పుడు చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు కూడా మొబ్బు కమ్మినప్పుడు వెళ్ళిపోయారు అక్కడి నుంచి.
ప్రియుల వరకు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తే ఏదో పాపాలు చేస్తామనుకునేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో టీనేజ్లో పిల్లలను కంటున్నారు. టీనేజ్ గర్ల్స్ ఆర్ బిగెటింగ్ చిల్డ్రన్, దే ఆర్ కమిటింగ్ సూయిసైడ్. ఫాదర్లెస్ హోమ్స్ కి వెళుతున్నారు. ఇన్ని పాపాలతో నిండినటువంటి ఈ లోకాన్ని పరిశుద్ధ ప్రభు ఎలా సహించుకుంటున్నాడో, శిక్షించకుండా. ఆయన కృపా కటాక్షాలు మనతో కూడా ఉండి, ఏమండి, శిక్ష. ప్రియులరా, వ్యభిచారం అంటే మోహపు చూపులు, పరస్త్రీని, విడాకులు తీసుకోవటం, బహుభార్యత్వం, కాముకత్వము. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? ఈ లోక స్నేహంతో చేసినప్పుడు వ్యభిచారులమేనట. ప్రభువును మన ప్రేమ సొలొమోను వ్యభిచారంలో బ్రతికాడు. ప్రియులారా, ఒక వేషధారినన్న ఒక వ్యభిచారణ కూడా క్షమించవచ్చు అంట, కానీ ఒక వేషధారిని క్షమించలేడు. ఈ వేషధారులు వచ్చారు ఇక్కడికి రాళ్ళు వేయటానికి. వ్యభిచారిని క్షమిస్తున్నాడు, వేషధారులు క్షమించట్లా. ఓ వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, గుడ్డి ప్రయాసపడిసాడా, అందరు పాపాలు చూచి నువ్వు పాపంలో బ్రతికేటువంటి వాడా, పెద్ద అంగిలి ధరించుకొని బోధలు చేసి ప్రీచర్ అయి ఉండి పాపాలు చేసేటువంటి వాడా, నేను ఘోరమైనటువంటి పాపిని ఉన్నటువంటి వాడా, నువ్వు లోతుగా పశ్చాత్తాపడమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం ప్రియులరా, ప్రభు చిత్తమైతే వారి మనస్సాక్షి విషయము, శిక్ష విషయము తర్వాత మాట్లాడదాం. కానీ నీ పాపాలని, నా పాపాలని క్షమించడానికి, పితరుల పాపాలు క్షమించడానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడు. నీ శిక్షను భరించడానికి ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు. ఆలివర్ క్రామ్వెల్ అని ఒక స్టోరీ రాశాడు ప్రియులరా. ఒక స్త్రీ, ఒక పురుషుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అతడు ఆర్మీలోకి వెళ్ళాడు. ఆర్మీలో తప్పు చేస్తే కోర్టు మార్షల్ చెప్పి అతను ఏమన్నారంటే, ఇతనికి ఉరి శిక్ష వేయమన్నారు. ఉరి శిక్ష వేయమని చెప్తే ఏమంటే అతను బంధించారు. అది ఆమెకి, ఫియాన్సీకి తెలిసింది. ఏం చెప్పారంటే, చర్చ్ ఈ బెల్స్ రింగ్ చేస్తారు. జిగిల్ ఆర్మీలో ఇచ్చినప్పుడు టంగ్ మోగినప్పుడు ఈ అబ్బాయికి ఉరికమ్మ వేసి చంపేసేయండి అని ఏమండి ఆలివర్ క్రామ్వెల్ శాసనం చేస్తాడు. ఆ సమయం వచ్చింది. ఆ సమయంలో ప్రియులరా ఏమేమి చేసింది తెలిసిన, ఏమి గబగబా పరిగెట్టి ఆ బెల్స్ కట్టేటువంటి టవర్ మీదకి ఎక్కింది. టవర్ మీదకి ఎక్కి పెద్ద బ్రాస్ బెల్ ఉంది, ఆ బెల్లను గట్టిగా పట్టుకుంది. కింద ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే మోగటానికి, దాన్ని మోగించడానికి కింద టాంగ్ అని ఉంటే మోత రావటం లేదు. ఎంతసేపు మోగించినా సరే రావటం లేదు. ఏమిటి వింత, ఈ బెల్ మోగాలి, ఇంత బలమైన బెల్ అనేకసార్లు మోగించానే, ఎందుకు ఈ యొక్క బెల్ మోగటం లేదని పైకి వెళ్ళి చూచినప్పుడు ప్రియులరా, ఈ స్త్రీ గట్టిగా ఉండటం వల్ల ఆమె చేతులు ఆ బెల్ యొక్క గోడలకు టక బుర్రకి రక్తము కారుతా ఉంది. ఆమె విడిచిపెట్టట్లేదు. ఈ బెల్ మోగకూడదు. జడ్జిమెంట్ ప్రకారం బెల్ మోగితే నా యొక్క భర్త కాబోయేవాడు చచ్చిపోతాడు, ఉరికమ్మ తీస్తాడు. అప్పుడు ఆలివర్ క్రామ్వెల్ తెలిసినప్పుడు ఏం చేశారంటే, ఓహో, నిజమైనటువంటి ప్రేమ అంటే ఏమిది, తన రక్తాన్ని ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి ఇష్టపడి తన ప్రేమించినటువంటి ప్రియుని కొరకు ఎంత చేసింది అని ప్రియులరా అతన్ని విడుదల చేసేసాడట. కల్వరి శిలువలో ప్రభు చేసింది కూడా శిక్ష. ముళ్ళ కిరీటము, చేతిలో గాయాలు, పాదములో గాయాలు ఆయన భరించి సహించి, నీవు నేను నరక శిక్ష లేకుండా సంఘము కొరకై ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. సంఘము క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా భర్త కూడా భార్యను ప్రేమించాలి అన్నాడు ప్రభు. ముడత ఏనది ఉండకూడదు. సంఘం అంటే పరిశుద్ధమైన ప్రియులారా, ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనలాంటి దౌర్భాగ్యుల్ని మరణము నుండి ఎన్నిసార్లు, నాకు కూడా 49 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. నేను సమాధికి వెళ్తున్నట్టు ప్రభు నాకు చూపించాడు. ఇప్పుడు నేను బ్రతకలిసిన వాడిని కాదు. ప్రియులారా, అమ్మగారు నా కొరకు ప్రార్థన చేశారు, చర్చిలో బ్రదర్స్ ప్రార్థన చేశారు. నేను వారికి రుణస్తుని. దేవుడు మంచి దేవుడు, మరణించకుండా కాపాడాడు సహోదరుడా. రెండో మరణం నుండి నేను దేవుడు కాపాడుతాడు. అమ్మా, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి పాపం మాత్రము చేయవాక. ఒప్పుకో.
కడుగుతాను, నేను నా రక్తంలో నేను శుభ్రపరుస్తాను, నీ కొరకు ప్రాణం పెట్టాను, నీలో నా ఆత్మ నా ఆత్మే, ప్రాణము నా ఆత్మే. నరకంలో కేకలు వేయటము, అయ్యో అయ్యో నా కాలిపోతానని చెప్పటము, నీ కుటుంబానికి శాపం నాకు ఇష్టం లేదని ప్రభు ఇంకా నీకు నాకు ఆయన తరుణాలు ఇస్తున్నాడు. సహోదరులారా, ఆయన దీర్ఘశాంతాన్ని తరుణాన్ని నిర్లక్ష్య పెడతావా? పెద్దయిన దాన్ని కాబట్టి నా పాపాలు పోయినాయి అనుకుంటున్నావా? ఒప్పుకోకుండా పోవు, పశ్చాత్తాపడకుండా పోవు, నన్ను క్షమించమని అడగకుండా పోవు. కాబట్టి ప్రియులారా, శోధనలో వస్తాయి మనకి. దావీదు కూడా శోధనలు వచ్చింది. 51వ కీర్తన చదవండి ప్రియులారా. నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుట ఉన్నది, నన్ను కడుగము, నన్ను తుడువమని, మంచి రక్షణానందము నాకు మరలా దయచేయము. నా ఎదుటే నా పాపం కనబడుచున్నది, నేను పాపిననగానే పోలా, తలంచుకుని ఘోరమైనటువంటి పాపాన్ని ఎంతమంది నేను నశించి, ఎంత బ్యాడ్ ఎగ్జాంపుల్. దేవుని నామము దావీదు వల్ల ఎలాగ దూషణ పాలయ్యిందో ప్రవక్త మాటలు విని పశ్చాత్తాపడ్డాడు. పిల్లల క్రీస్తునిరిగాని మనం బైబిల్ పట్టుకుని మన వల్ల అన్యజనులు రాకపోవటానికి కారణం మనలో నిజమైన రిపెంటెన్స్, నిజమైనటువంటి కన్ఫెషన్, నిజమైనటువంటి పరిశుద్ధ జీవితం కనబడటం లేదు. ఈ పరిశుద్ధ ప్రభు ఈ కృప ద్వారానే రక్షించబడ్డారు. మీ నీతి వల్ల కాదు, మీ చందాల వల్ల కాదు. ఇవ్వండి, ప్రభు పని చేయండి, కానీ కృపచేతనే, శిలువ కృపచేతనే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల పరలోకపు తండ్రి, నీ ప్రేమ చాలా గొప్పది ప్రభువా. ఒక భయంకరమైన పట్టబడినటువంటి రెడ్ హ్యాండెడ్ గా తండ్రి ఎక్స్క్యూజ్ లేదు ప్రభువా. నేను పాపం చేయలేదని చెప్పలేదు ప్రభువా. ఆమె మౌనముగా ఉంది తండ్రి. మేము కూడా మౌనముగా ఉండాల్సిందే ప్రభువా. నీకు ఎదురు చెప్పలేము నా ప్రభువా. ఆమె తలంచుకొని కన్నీరు కార్చిన ఈ రోజు నా మరణ దినము. ఏ రాయి పడునో, ఏ బండ పడునో, నా తల పగిలిపోవునో, ఈ మందిరంలో రక్తము కారునో అని ఆలోచించగలుగుతుండగా, అమ్మా నేను శిక్ష విధింపును, వెళ్ళి పాపం చేయవాక. ఇక నేను సినిమా చూడను ప్రభువా, ఇక త్రాగుడు దుకానికి వెళ్ళను ప్రభువా, నా భార్యను అనుమానించను ప్రభువా, ఇక వ్యాపారంలో మోసం చేయను ప్రభువా అని మేము చెప్పగలమా? ఇక నుండి నువ్వు నీతిమంతుడిగా ఉంటావు, ఇక నుండి నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులు ఉంటాను చెబుతావు తండ్రి. నేను యోగ్యుడిని కాదు ప్రభు. నేను, నా యొక్క కుటుంబము, నా పెద్దలు చూచినప్పుడు నీ శిక్షకు పాత్రలు. మేము పొందిన శ్రమలన్నీ మా పాపాల వల్లే తండ్రి. నామకార్థ క్రైస్తవులేయండి, క్రిస్మస్ పండుగలు సేవకులకు ప్రభు గౌరవములు ఇచ్చినటువంటి వారు. కానీ ఈ ఫెలోషిప్ వచ్చే వరకు నీ దాసుని ఏబెల్ గారు నాయనా ఈ వాక్యం చెప్పే వరకు పాపం అంటే మాకు అర్థం కాలేదు తండ్రి. కానీ నేను ఇంకా సాంక్టిఫైడ్ లైఫ్ లో ప్రభు నేను సరిగా లేను ప్రభు. నన్ను నీ రక్తములో మరొకసారి కడగాలని నాయన నా ప్రార్థనకి వెలబడినట్లుగా చేయము. నా బిడ్డల మీద నా యొక్క కుటుంబ పాపం పడవద్దని బ్రతుకులాడు వేడుకున్నాను తండ్రి. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు వారు వ్యభిచార శిక్షను భరించారని గ్రంథంలో రాయబడి ఉన్నది. నీ కృప లేకపోతే మేము జీవించలేము, మేము తప్పించుకోలేము తండ్రి. కనుక మమ్మల్ని క్షమించి కృతజ్ఞులమై తండ్రి, పాపమునకు దూరముగా పారిపోనట్లు, జాగ్రత్తమునకు దూరముగా పారిపోనట్లు, యవనిచ్చులకు దూరముగా పారిపోనట్లు, విగ్రహారాధనకు దూరముగా పారిపోనట్లు, నరకమునకు దూరముగా పారిపోనట్లు, ఈ భయంకర లోకములో మా బిడ్డల యొక్క స్నేహితులు నిన్ను వెంబడించడానికి సహాయం ఇచ్చేయము. ఈ దాసుల ద్వారా మాతో మాట్లాడుచున్నావు. హాఫ్ ఆఫ్ ద మీటింగ్స్ అయిపోయినాయి ప్రభువా. దేవ ప్రార్థనాత్మను దయచేయము. దాచుకొని వద్దు, అన్ని సరి చేసుకుని హృదయం మాకు దయచేయము. మా మధ్య మీరు ఉండండి, నీ ఆత్మను కదలాడనివ్వండి. దాని గారి మీద వారి కోటాల్లో మెరిచినటువంటి ఆత్మ, ఈ దాసులైనటువంటి ప్రభాశ్రదం గల జనాల్లో ఏబెల్ గారు, దేవసాయం గారు, బొల్లి దిజ్జాన్ గారు, ప్రభు గొప్ప దైవజనులు యేసుదాస్ గారు, స్టోట్పురం దేవసాయం గారు, వీరందరూ కూడా చేసిన ఉద్యోగం మరలా మాకివ్వవా ప్రభు, మా యవనస్తులకి ఇవ్వవా ప్రభు. నీవు సేవ చేసే మనసు మాకు దయచేయి ప్రభు. గాలికి కొట్టుకుపోనట్లుగా, ప్రవాహానికి కొట్టుకుపోనట్లుగా
పాపాలు కొట్టుకుపోకుండా సహాయం దయచేయము. ఆ వరం అడుగుతున్నాము తండ్రి. కడవరి వర్షం మా మీద కుమ్మరించు ప్రభువా. తెనాలిలో నాయన గొప్ప ఉద్యోగం వచ్చినట్లు చేయండి. మనుషులకు ఆకలి దప్పులు దయచేయండి ప్రభువా. నామకార్థ క్రైస్తవ్యం కాదు, పరిశుద్ధమైన పరిశుద్ధతయే పవర్ ప్రభువా. ప్రార్థనయే పవర్ ప్రభువా. ఓ శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమని మెళుకోగుండి. మీరు ఆపద్దినమందు ప్రభు రాకడలో నిలబడినట్లుగా మీరు మెళుకోగుండి ప్రార్థన చేయండి. తిండి వల్ల, మత్తు వల్ల, ఇక విచారం వల్ల మీరు మందమైపోవద్దని వాడి అడిగినావు కదా, చెప్పినావు కదా. నాకు కూడా ప్రార్థన దయచేయము. రోదనతో చేసిన మీ ప్రార్థన, ఓ తండ్రి తండ్రి, ప్రార్థనాత్మ పోగొట్టుకున్న వారు నాయనా, లోకంతో రాజీబడినటువంటి వారు ప్రభువా, సూచి చూడనట్లుగా ఉన్నటువంటి వారు ప్రభువా, నీ భయం నాకు మాకు దయచేయము. ఇక్కడున్న ప్రతి వారిని, నీ మాటలు వినే ప్రతి వారిని పరిశుద్ధులుగాను, నీ బిడ్డలుగాను, శక్తివంతులుగాను చేసి అగస్టిన్ వలె ఓ తండ్రి చేయాలని ప్రార్థన చేస్తున్నాను. యోసేపు వలె, డానియేలు వలె చేయాలని ప్రార్థన చేస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ పని, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేసే ఆత్మ మా మధ్యకు పంపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.